అందరికీ నమస్తే. వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్. నేను మీ వంశీకృష్ణ. ఈ వీడియోలో వైసీపీ ఎంత దిగజారిపోయి పనిచేస్తుంది, ఎంత దిగజారుడు రాజకీయం చేస్తుంది. వైసీపీ సోషల్ మీడియా చేస్తుంది, బట్ దానికి వైసీపీకి దానికి సంబంధం లేదు అంటే ఎవరు నమ్మరు. వైసీపీ సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ఒక్కటి కూడా వైసీపీకి సంబంధించినటువంటి బ్యాచ్ ఎవడు ఏది చేసినా కూడా అది అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరగదు. ఈ వాస్తవాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, వైసీపీ కావచ్చు, ఎంత దిగజారుడు రాజకీయం చేస్తుంది, ఎంత దుర్మార్గంగా పనిచేస్తుంది, ఎదుటి వాళ్ళకి ఎంత కళ్ళబొల్లి మాయ మాటలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తుంది అనేది నేను ఈ వీడియోలో మీకు ప్రత్యక్షంగా సాక్ష్యాధారాలతో సహా నేను నిరూపిస్తాను. యాక్చువల్గా వైసీపీ చెప్పేదంతా కూడా అబద్ధమేనండి. పులితోలు కప్పుకున్నటువంటి ఒక గజ్జి కుక్క, వైసీపీలో యాక్టివ్గా పనిచేసే ఒక గజ్జి కుక్క ఉన్నాడండి. యాక్చువల్గా టీడీపీ శ్రేణులు ఎవరైనా సరే, టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైనా సరే ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు. అంతేగాని వైసీపీ జెండా కప్పుకోనో లేదా వైసీపీ పోస్టర్స్ వెనకాల పెట్టుకోనో నేను ఒక వైసీపీ కార్యకర్తని అన్నట్లుగా ఎవరు మభ్యపెట్టరు జనాల్ని. కానీ వైసీపీ సోషల్ మీడియా, వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లో ఒకడు మన్విత్ కృష్ణారెడ్డి, వాడొక పరమ పోరంబోకు వెధవ. అలాంటి వాడు అంబేద్కర్ని అవమానిస్తూ వాడొక టీడీపీ యాక్టివిస్ట్ అయినట్టుగా, టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినట్టుగా కలరింగ్ ఇస్తూ జనాల్ని, అంటే ఇప్పుడు నాలాంటి వాడైతే మొత్తం సోషల్ మీడియాలన్నీ ఎతుకుతూ ఉంటాడు, ఎవడు ఏంటి అనేది తెలుసుకుంటూ ఉంటాడు, దానిలో ఉండేటటువంటి నిజాలను కూడా విశ్లేషించే ప్రయత్నం చేస్తారు. తెలియనటువంటి సామాన్యుడు ఏం చేస్తాడు, అది నిజమని నమ్ముతాడు. వాడు ఏదైతే చెప్పాడో అది గబాలను వీడియో చూశారనుకోండి, నిజంగానే టీడీపీ వాళ్ళు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారా, ఇంత దారుణంగా టీడీపీ వాళ్ళు వ్యవహరిస్తున్నారా అన్నట్లు వాళ్ళు క్రియేట్ చేస్తారు. వాళ్ళు క్రియేట్ చేసేది ఎలా ఉంటుందంటే, భుజాన టీడీపీ కండ వేసుకుంటారు, వెనకాల టీడీపీ బ్యాక్ డ్రాప్, టీడీపీ జెండాలతోటి ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకుంటారు, దానితోటి వీడియోలు చేస్తారు. చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ఆడొక టీడీపీ వాది కావాలా, టీడీపీలో పనిచేసే కార్యకర్త కావచ్చు, లేదా టీడీపీలో యాక్టివ్గా ఉండే ఒక మెంబర్ కావచ్చు, వాడు ఇలా అంబేద్కర్ని అవమానించడం ఏంటి, ఇలా అంబేద్కర్ స్టాట్యూ గురించి, కమ్మవారి గురించి, కుల రాజకీయాలు, గజ్జి రాజకీయాలు అండి. వైసీపీ చేసేదంతా కూడా దౌర్భాగ్యపు రాజకీయం, రాజకీయం అనమాట, రాజకీయం. దాన్ని ఒక పదం నేను చెప్పదలుచుకోలేదు. అలాంటి రాజకీయం చేస్తారు వైసీపీ వాళ్ళు. దానికి నిదర్శనంగా ఈ మన్విత్ కృష్ణారెడ్డి చాలాసార్లు చాలా వీడియోస్ ఇలా పోస్ట్ చేశారండి. ఇదే కోవలో రాత్రి ఒక వీడియో పోస్ట్ ఒకటి జరిగింది, నిన్నటి నుంచి ఒకటి వైరల్ అవుతుంది. ఆ వీడియో ఒకసారి మీరు వినండి. ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడాడో పనికి మాలిన వెధవ. ఒకసారి వినండి ఒకసారి. మరి ఇలాంటప్పుడు ఇంత గొప్ప విజన్ ఉన్న మన చంద్రబాబు నాయుడు గారి విగ్రహం పెట్టాల్సింది పోయి ఇవాళ విజయవాడలో గట్టిగా ఆధార్ కార్డు కూడా లేని అంబేద్కర్ విగ్రహం పెట్టడం ఏంది వైసీపీ వాళ్ళు? పైగా మీ వైసీపీ వాళ్ళు మా కులపు భూముల మీద పెడతారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, రేయ్ మీరంతా బాగా గుర్తు పెట్టుకోండి, ఎప్పటికైనా పైన అమ్మవారు కింద మా కమ్మవారు. ఇప్పుడు మీరు ఆ బొమ్మను చూసి రోజు సోషల్ మీడియాలో పైన అమ్మవారు కింద అంబేద్కర్ గారని రాసి ఆ పిచ్చి పిచ్చి రాతలన్నీ, రేయ్ అన్ని అపచారం, అపశకనం, అన్యాయం, అశుద్ధం, అనాగరికం, ఎన్ని బ్యాడ్ వర్డ్స్ ఉంటే అన్ని మూఢనమ్మకాలు రాయమాకండి రా. విన్నారు కదా, అంబేద్కర్ గారిని కించపరుస్తూ మాట్లాడుతూ టీడీపీ కలరింగ్ ఇస్తూ, వెనకాల టీడీపీ బ్యాక్ డ్రాప్లో జెండాలు పెట్టుకొని, భుజాన ఒక కండవ పెట్టుకొని, సిగరెట్ టైప్ ఒకటి చేతిలో పెట్టుకొని పోజిస్తూ, పరమ గజ్జి కుక్క అనమాట వాడు. గజ్జి కుక్క కన్నా హీనవాడు. అలాంటి వెధవ రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి ఒక మహనీయుడు గురించి, ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, భారతీయులంతా ఒక గొప్ప వ్యక్తిగా అభిమానించే, పూజించే అంబేద్కర్ గారి గురించి అవమానంగా మాట్లాడుతూ, టీడీపీని ఇందులో లాక్కొచ్చి, అంటే టీడీపీ వాళ్ళు ఇదంతా చేస్తున్నారు అన్నట్లుగా ఒక కలరింగ్ ఇస్తూ టీడీపీ మీద బురద చల్లే ప్రయత్నం. దీన్ని దిగజారుడు రాజకీయం అనరండి. దీన్ని దిగజారుడు రాజకీయం అంటారా, లేదంటే కో అని ఎందుకన్నాను మీకు అర్థమై ఉండాలి. రాజకీయం అనరా దీన్ని.
ఎంత దిగజారిపోతే ఇలాంటి రాజకీయాలు. ఒకప్పుడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసింది అవినాష్ రెడ్డి అని తెలిసినా సరే దాన్ని నారాసుర రక్త చరిత్ర అంటూ సాక్షి మీడియాలో తమ యొక్క సొంత మీడియాలో ప్రచారం చేసుకొని పేటిఎం కుక్కల ద్వారా సోషల్ మీడియాలో ప్రచారం చేసినటువంటి దుర్మార్గపు రాజకీయం అన్నమాట. అనంతబాబు ఒక దళితుణ్ణి చంపి డోర్ డెలివరీ నిరభ్యంతరంగా, అంటే నిర్భయంగా, ఎటువంటి సిగ్గు భయం బిడియం లేకుండా చంపి వాళ్ళ ఇంటికే డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబుని తమ పార్టీలో పెట్టుకొని జైలు నుంచి బయటికి రావడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నా అని చెప్తూనే పార్టీలో తమ వెంటేసుకొని తిప్పుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కుచ్చిత రాజకీయాలు కాకుండా, ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలు కాకుండా ఏం చేస్తారండి? ఫస్ట్ నుంచి దళితుల మీద జరిగేటటువంటి అన్యాయాలు అరాచకాలని కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాటి మీద పోరాడుతూ ఉంటే తను చేసినటువంటి దళిత ద్రోహాలన్నింటినీ మర్చిపోయే విధంగా విజయవాడలో ఒక అంబేద్కర్ స్టాచ్యూని గర్వంగా నేను నిలబెడుతున్నానని చెప్పుకోవటానికి ఏమాత్రం సిగ్గుపడకుండా చేసేటటువంటి ఈ పనిలో ఎంత నిజాయితీ ఉంది? దళిత పక్షపాతి అని చెప్పుకుంటూనే దళితులకు ద్రోహం చేస్తున్నటువంటి పార్టీ వైసీపీ. అలాంటి పార్టీ ఎలక్షన్ల దగ్గరకు వచ్చే క్రమంలో నేడు అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో స్థాపిస్తున్నారు. అది తప్పు కాదు. ఇలాగా దౌర్భాగ్యపు రాజకీయం, ఇలా దిగజారుడు రాజకీయం చేస్తేనే తప్పు అంటారు దాన్ని. టీడీపీ ముసుగులో టీడీపీ కార్యకర్తని అన్న కలరింగ్ ఇస్తూ జనాలకి ఆ వీడియో పోస్ట్ చేసినటువంటి ఆ గజ్జి కుక్క పులితోలు కప్పుకున్నంత మాత్రాన కుక్క పులి అవ్వదు. అది తెలుసుకుంటే మంచిది. థ్యాంక్ యూ. జై హింద్.